పాలమూరుకు విలన్ ఎవరు? ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఇది. అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటి రంగంలో జరిగిన నిర్లక్ష్యం, అంటే ఆ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపల ఇంకా చర్చ మొదలు కావాల్సింది. అసెంబ్లీ బయట గడిచిన 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఈ చర్చ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీయే ద్రోహం చేసిందని, పాలమూరుకు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ చెప్తోంది. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనం చూసాం, ఆయన కూడా అదే చెప్పాడు. బట్ ఇక్కడ కృష్ణా జలాల విషయంలో, అంటే తెలంగాణ రావాల్సిన వాటా విషయంలో ఎవరు తెలంగాణకు ద్రోహం చేశారు, ఎవరి వల్ల తెలంగాణకు నష్టం జరిగింది అనే దానిపైన ప్రధానంగా అందరి ఫోకస్ ఉంది. అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీల ఫోకస్, బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్, ఈ 3 పార్టీల ఫోకస్ ఉంది. ఇప్పుడు చాలా లెక్కలు బయటకు వస్తున్నాయి. దీంట్లో ఎమ్మెల్సీ కవిత, అంటే బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు, ఆమె స్వయంగా తండ్రిని టార్గెట్ చేసుకొని మాట్లాడింది. అసలు కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పాలమూరుపై ఎందుకు చూపలేదని ఆమె ప్రశ్నించిందండి. ఇప్పుడు దీనికి జవాబు కేసీఆర్ చెప్పాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనందరికీ తెలుసు. ఆ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక. ఆ 10 ఏళ్లలో, అంటే 2-3 ఏళ్లలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆ తర్వాత వచ్చిన పరిణామాలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంభకోణాలు, వీటన్నిటిపై జరిగిన రచ్చ, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరపడం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ జరపడం, ఇందులో భారీగా అవకతవకలు జరిగాయనో రకరకాల ఇష్యూస్ బయటకు రావడం, ఇవన్నీ జరిగాయి. సరే, ఈ ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అది ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. అండ్ ఇప్పుడు కవిత ఏం చెప్పిందో సరే మనం వినాలి. కవిత ఏం చెప్పిందో మనం ఒకసారి చూస్తే, ఆమె ఏం చెప్తున్నారు, అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే, అప్పుడు ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఉన్నది కేసీఆరే, అంటే ఆమె తండ్రే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదు. ఇది వాస్తవం. కవిత చెప్పాల్సిన అవసరం లేదు. పాలమూరు జిల్లా ప్రజలను అడిగినా చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలను ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఇది దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యవహారం కూడా ఇందులో ఉంది, ముడిపడి ఉంది. ఉత్తర తెలంగాణను పట్టించుకొని దక్షిణ తెలంగాణను తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడు కేసీఆర్ అనేది ఒక ఆరోపణ. ఎందుకంటే నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇవన్నీ సౌత్ తెలంగాణ ఉన్నాయి. సో సౌత్ తెలంగాణలో బాగా వెనుకబడిన జిల్లా ఏమిటంటే ఉమ్మడి మహబూబ్‌నగర్. మనందరికీ తెలుసు, అక్కడి నుంచి లక్షలాది మంది ఎట్లా వలసలు వెళ్తారో, ఎందుకు వలసలు వెళ్తారో, అక్కడ జీవనోపాధి ఎందుకు లేకుండా పోయిందో. అంటే అది కేసీఆర్ వల్ల జరిగిన దారుణమేం కాదు. అంతకుముందు దశాబ్దాల తరబడి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలం నుంచే ఆ జిల్లా నిర్లక్ష్యం గురవుతూ వస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజానికి పాలమూరు రంగారెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉండింది. అంటే పాలమూరు ఉమ్మడి మహబూబ్‌నగర్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది. అట్లా కాదని కేసీఆర్ కాళేశ్వరం వైపే కాన్సన్ట్రేట్ చేశాడు. సో కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి, అంటే పిఆర్ఎల్ఎస్ అంటాం కదా, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పరుగులు పెట్టించలేకపోయారని చెప్పింది ఆమె. ఎవరు పరుగులు పెట్టించలేకపోయారు? కేసీఆర్ పరుగులు పెట్టించలేకపోయాడు. అంటే కేసీఆర్కి ఏదో ఒక పొలిటికల్ మోటివ్ ఉంది, లేదా మరొక కారణం ఉంది. మనం ఎంత చేసినా దక్షిణ తెలంగాణలో తెలంగాణ వాదం సరిగ్గా ఉండదనో, తమకు ఓటు బ్యాంకు రాదనో లేదనో ఏదో సంథింగ్ ఆయనకు ఉండొస్తుంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే రంగారెడ్డి, హైదరాబాద్ అంటే అర్బన్ ఏరియా నుంచి బాగా ఓట్లు పడ్డాయి. అందుకే ఇక్కడే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు. సో ఇక కవిత ఏం చెప్తుందంటే, ఒక నిర్దేశించిన కాలంలో కనుక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే తెలంగాణకు రావాల్సిన 90 టీఎంసీల నీటి వాటా దక్కేదని
బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలని ఆమె విమర్శించింది. ఈ రెండు ప్రభుత్వాల వల్లనే ఈ రకంగా పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుందని ఆమె చెప్పారు. ఎవరు? కవిత. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాత జీవోను విడుదల చేసింది, అంటే కేసీఆర్ హయాంలో. ఇది జీవో నెంబర్ 246. ఎప్పుడంటే ఇది డేటెడ్ 2022 ఆగస్ట్ 18 ఆ రోజు రిలీజ్ చేసింది. అందులో దాని ఉత్తర్వులు ఏంటంటే, ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్, ద వైడ్ రెఫరెన్స్ రీడ్ అబోవ్ హ్యాస్ స్టేటెడ్ దట్ దెర్ ఈజ్ అన్ అండర్ utilization in minor irrigation to an extent of 45.66 TMC in Krishna Basin of Telangana. Further, they stated that out of 80 TMC Godavari water diverted from Polavaram to Prakasham and Prakasham barrage as per 1978 August 4th agreement of Godavari dispute tribunal award. తర్వాత 45 TMC కెన్ బి యూటిలైజ్డ్ అప్ స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్. సో దీని అర్థం ఏంటంటే, ఆ రోజు అంటే 2022 ఆగస్టు 18న ఏదైతే జీవో రిలీజ్ అయిందో 246 దాని పేరు, ఇది బీఆర్ఎస్ హయాంలో వచ్చినది. దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించి 45 TMC అంటే అవుట్ ఆఫ్ 90 TMCకి సంబంధించే విషయంలో 45 TMC యూటిలైజ్డ్ వాటర్ అండర్ మైనర్ ఇరిగేషన్ చెప్పిందండి. ప్లస్ 45 TMC ఆఫ్ గోదావరి డివిజన్ డైవర్షన్ వాటర్. సో వీ హ్యావ్ మెయింటైన్ ద సేమ్ స్టాన్స్ ఆఫ్టర్ అవర్ గవర్నమెంట్ టుక్ చార్జ్ అని ఇవాళ తాజాగా ఈ గవర్నమెంట్ దాన్ని విడుదల చేసింది బయటకు. అంటే 2022లో ఆగస్టు 18న ఏ జీవో ప్రకారం అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు నీటి కేటాయింపుల నీటి వాడకానికి సంబంధించిన జీవో ఇష్యూ అయిందో, ఆ స్టాండ్తోనే ఇప్పటి ప్రభుత్వం కూడా పనిచేస్తోంది అని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. అంటే ఇదంతా ఇక్కడేదో జరుగుతోంది, అంటే పాలమూరుకు రావాల్సిన, అంటే ముమ్మడి మహబూబ్నగర్ కృష్ణా జిల్లా నుంచి రావాల్సిన వాటా తీసుకురావడంలో, వాటాను సాధించడం, నీటి వాటాను సాధించడంలో రేవంత్ రెడ్డి విఫలమైపోయారు. మేమున్నప్పుడు దీనిపై చాలా గొడవలు చేశాము, అది ఇదని వీళ్ళు చెప్తూ వస్తున్నారు. కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ. ఒకవైపేమో నదీ జలాలపైన రాజీ ప్రసక్తే ఉండదని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే మొత్తంగా పాలమూరుకు విలన్ ఎవరు? దట్ ఈస్ అ పాయింట్. ఇప్పుడు నేను చదివిన జీవో ప్రకారం ఎవరు విలన్ అనుకోవాలి? బీఆర్ఎస్ విలన్ అనుకోవాలి. కానీ ఇక్కడ మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరు, వీళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ అంతా కూడా డిఫరెంట్ క్యాంపెయిన్. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కృష్ణా జలాల వాటాలో ఈ జిల్లాకు రావాల్సిన వాటా దక్కలేదని, దీనికి కారణం ఫలానా డిపిఆర్ వాపసు వచ్చింది, అప్పుడు ఏం సంగతి అని ఒకరు. ఈ రకరకాలుగా, అంటే మనం కనుక పత్రికలు అవి చూస్తే, బీఆర్ఎస్ పార్టీ మీడియా హంగామా చూస్తే అయిపోయింది, దీని పని అయిపోయింది, అంటే పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది, అండ్ కేసీఆర్కు పేరు వస్తుందని సాగునీటి ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నట్టుగా కూడా వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎవరు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ వాస్తవం ఏమో వేరుగా ఉంది. ఇప్పుడు 2022 ఆగస్టు 18న విడుదలైన జీవో నెంబర్ 246 ప్రకారం 90 TMCలకు సంబంధించిన వ్యవహారం కాకుండా 45 TMCs వాడకం గురించి అందులో మెన్షన్ చేశారు.
ఇప్పుడు 2022లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆ జిల్లాను ఉమ్మడి బాబురావు నిర్లక్ష్యం చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ అని తేలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.